హాయ్ ఎవ్రీవన్. వైజాగ్లో ఆల్మోస్ట్ మీకు అన్ని ప్లేసెస్ వీడియోస్ తీసి పెట్టున్నాను కదా. సో మరి అన్నీ తీసాము. మరి ఇక్కడ దగ్గరలో ఉన్న తొట్లకొండకి ఎవరైనా వెళ్ళారా? అట్లీస్ట్ ఐడియా ఉందో లేదో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఈరోజు తొట్లకొండకి వచ్చాను. ఇది తొట్లకొండ బీచ్ అని పెట్టుంటాను కానీ తొట్లకొండ అనేసి పెట్టకపోయి ఉంటాను. ఈరోజైతే తొట్లకొండకి వచ్చాము. ఈ తొట్లకొండ అంటే ఇక్కడ ఒకట బుద్ధుడు ధ్యానం చేసుకునే స్థలం అంట. చాలా బాగుంది. లోపలికి వచ్చాక ఈ ఎంట్రన్స్లోన చూడండి, కింద మొత్తం రాళ్ళతోటే ఉన్నది. ఇక్కడ సిమెంట్ రోడ్డు అయినా ఉంటుంది, లేకపోతే తార్ రోడ్డు అయినా ఉంటుంది. కింద చూడండి, అప్పటి వాళ్ళు వేసిందేని ఇది రాళ్ళతో పేర్చి ఉన్నారు మొత్తం రోడ్డు కూడా. ఇక అయితే ఇటు సైడు నీళ్ళ తొట్టెలు అనేసి రాతి తొట్టెలు అనేసి ఉన్నాయి. అంతే ఇక్కడ చెరువుల్లాగా ఎంట్రన్స్లో ఉన్నాయి. ఇదో చూడండి, రాతి నీళ్ళ తొట్టెలు అని ఉంది కదా. ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇది చూడండి, కింద మొత్తం రాయితోటి ఎలా చిక్కున్నారో. ఇది పెద్ద కొండ అనుకుంటా. కొండ మెట్లతో సహా అయితే బాగా చెక్కు ఉన్నారు. ఎంత బాగా అప్పుడు వాళ్ళు చేసున్నారంటే చాలా బాగున్నది. ఇక్కడ 4-5 తొట్టెలు ఎలాగే ఉన్నాయి. అటు సైడ్ చూడండి మెట్లు ఉన్నాయి కదా, అది కూడా రాళ్ళతో చెక్కున్నారు. ఇందులోన వాటర్ వేసున్నారు. అప్పటి వాళ్ళు స్నానాల కోసం అనుకుంట. మరి ఇవి లోతు అంటే నేను దిగలేదు కాబట్టి నాకు తెలియదు. ఇదొక చిన్న తొట్టి చూడండి. ఇదొకటి, ఇది మొత్తం కొండేనండి. ఈ కొండని నీళ్ళ తొట్టెలుగా తవ్వున్నారు. ఇంకా ముందుకు వెళ్తే ఇదిగో చూడండి, స్తూపము అంట. ఇక్కడోట ఈయన పైనంట బుద్ధుడు ధ్యానం చేసేవాడంట. ఇక్కడోట అటు సైడు ఉన్నాయి. ఇక్కడోటే ఆల్మోస్ట్ ఉన్నాయి చూడండి. ఇటు సైడు ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా రకాలు. మీరు ఒకసారి వైజాగ్ అని విజిట్ చేసినట్టయితే ఈ తొట్లకొండకు కూడా రావాల్సిందే. చాలా బాగుంటుంది. చాలా విషయాలు తెలుసుకోగలుగుతారు. నాకైతే అంత ఐడియా లేదు కానీ చూసిన వరకు నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడికి బుద్ధుడు వచ్చి ధ్యానం చేసేవారు, ఇక్కడోటిని నివాసం ఉండేవాడు అనేసి నాకు తెలుసు. ఎందుకంటే ఈ ప్లేసెస్ ఇక్కడ రాసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఈ విహారములు అంటే ఏంటో నాకైతే తెలియదు. మీరైతే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక ఇవన్నీ విహారములు అనేసి ఉన్నాయి, నాకైతే తెలియదు. ఇంకా ఇటు సైడ్ అయితే కిచెన్ అని ఉంది. కిచెను ఇంకా వంట పాత్రలు స్టోర్ చేసుకునే స్టోర్ రూమ్ కూడా ఉంది. స్టోర్ రూమ్కి ఇంగ్లీష్న అయితే మనకు తెలుస్తుంది, తెలుగుని ఏమంటారో ఏంటో మీరు కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోలోన ఉన్నది నేను పెట్టున్నాను, తెలుగుని ఏమంటారో చదివి చెప్పండి. ఇక్కడైతే డైనింగ్ హాల్ అంట. ఇది అప్పట్లో ఎలా తినేవాళ్ళో ఏంటో తెలియదు. చూడండి, ఇదంతా డైనింగ్ హాల్ అంట. భోజనశాల అంట. భోజనం ఇక్కడ చేసేవాళ్ళంట అప్పట్లో. చూడండి, పెద్ద ఇది కిందన ఇంకా మిడిల్లో ఒక గట్టులా ఉంది. అంతే, నాకు తెలిసి ఈ కిందన కూర్చొని ఆ పైన ప్లేట్ పెట్టుకొని తింటారేమో, నాకైతే తెలియదు. నేను అనుకుంటున్నాను అంతేనే. నేను మాట్లాడే దాంట్లో తప్పు ఉంటే క్షమించండి. నేనేదో తెలియక అనేస్తున్నాను అంతేని. ఇక అయితే అటు సైడ్ వచ్చేసాము. ఇంకా కిందకి పార్క్ ఉందంటే వెళ్తున్నాము, నడుచుకుంటూ వెళ్తున్నాము. కిందన ఉందంట పార్కు. ఇక ఇటు సైడ్ నుండి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. పార్క్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుండి చూస్తే తొట్లకొండ బీచ్ అదిరిపోద్దండి, అంత బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతే డౌన్కి వెళ్తే ఇక్కడ పార్క్ ఉంటుంది. చాలా బాగుంది. కిందకి అలా వెళ్ళాలి. ఇదంతా ఒక పెద్ద ఫారెస్ట్లా ఉంది. ఆ లోపలే కొండ ఉంది కానీ ఇది మొత్తం ఫారెస్ట్ అయినది. చాలా చెట్లు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. మేము అటువైపు వెళ్తూ ఉన్నాము. ఈలోగా ఒక పెద్ద బస్సు వచ్చి ఆగింది. ఏంటని చూస్తాడికి అమెరికా వాళ్ళు ఇటువైపు వచ్చున్నారు, టూర్ వేసున్నారు కదా. అలాగా ఈ తొట్లకొండ కూడా చూడడానికి వచ్చున్నారు. మేము
ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, అలా ఆగిపోయి చూస్తున్నాము. ఇదో అన్నాం కదా, పార్కు చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి చూస్తే ఆ పడవలన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయంటే నేను జూమ్ చేయలేను, వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. అంత బాగుంటుంది ఇక్కడోట. మీరు ఒకసారి వస్తే చాలా బాగుంటుంది ప్లేసు, లొకేషన్ అదిరిపోద్ది. షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా బాగా చేస్తారేంటో, ఒకవేళ చేస్తే ఏమో నాకైతే తెలియదు. మేము వస్తాడికి ఫోటోషూట్ మాత్రం ఇక్కడ అవుతుంది ఈ పార్క్ దగ్గర. చాలా బాగుంది కదా ఇక్కడ బీచ్ పక్కన ఇలా పార్కు, ఇలా కూర్చొని చూడడానికి చాలా బాగుంది కదా. ఇంకా గార్డెన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మేము 1 hour 2 hours కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది. బీచ్ని చూసుకుంటూ కూర్చున్నాము. అంత బాగుంది. తేనేటి పార్క్ కూడా ఇలానే ఉంది. అది నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను, మా దంచి చూడండి. బీచ్ చూడడానికి ఎలాగ ఎక్కిపోయి చూస్తుందో. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ ప్లేస్ ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.